ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియో ద్వారా మనం సింహరాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం. వీరి యొక్క జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ఏమిటి, అదేవిధంగా 2025 సంవత్సరం ఏప్రిల్ 28వ తేదీ సోమవారం యొక్క దినఫలితాలు ఈ యొక్క రాశి వారికి రేపటి రోజున ఏ విధంగా ఉండబోతున్నాయి. అయితే ఈరోజు దినఫలితాల ప్రకారం మధ్యాహ్నం 2:30 తర్వాత మీ యొక్క జీవితంలో అనుకోని ఊహించినటువంటి సంఘటనలు మీరు ఎదుర్కోవాల్సి వస్తుంది. అయితే మీ యొక్క జీవితంలో ఎటువంటి అనుకోనటువంటి సంఘటనలు అయితే మీరు ఎదుర్కోవాల్సి వస్తుంది. అదేవిధంగా మీ యొక్క జీవితంలో రేపటి దినఫలితాల ప్రకారం ఎటువంటి పరిణామాలు మీ యొక్క జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి, అదేవిధంగా మీకు రేపటి రోజున ఎటువంటి ప్రతికూల ఎటువంటి అనుకూల అంశాలు అనేవి మీ యొక్క జీవితంలో జరగబోతున్నాయి. మీ యొక్క ప్రతికూలతను అనుకూలంగా మార్చుకోవడానికి మీరు ఎటువంటి నియమాలు పాటించాలి, అదేవిధంగా ఏ దేవతారాధన మీకు మేలు చేస్తుంది, ఇటువంటి పూర్తి అంశాలన్నింటినీ కూడా ఇప్పుడు ఈ వీడియో ద్వారా పూర్తిగా తెలుసుకుందామండి. అంతకన్నా ముందు అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మా వీడియోని ఎవరైనా కొత్తగా చూసినటువంటి వారు ఉంటే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్టు ఒక చిన్న లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్రతి ఒక్కరి జీవితంలో సమస్యలు అనేవి సర్వసాధారణం కదండి. సమస్యలతో బాధపడుతూ ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెందినటువంటి వారు అయితే చాలామంది ఉండుంటారు కదా. అటువంటి వారి అందరికీ కూడా శ్రీ కోయి ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం అండి, అమ్మవారి యొక్క ఆశీస్సులతో జ్యోతిష్యం తెలుపుతారండి గురువుగారు. చాలా చక్కగా మనకున్నటువంటి సమస్యలకు తగినటువంటి పరిష్కారాన్ని పూజల రూపంలో కానీ పరిహార రూపంలో కానీ మనకు అయితే ఒక మంచి మార్గాన్ని అయితే తెలియచేస్తారండి. అది కూడా మనకు అయితే ఫోన్ ద్వారానే గురువుగారు అయితే జ్యోతిష్యం తెలుపుతారండి. చాలా నమ్మకమైనటువంటి గురువుగారు. మనకు ఏ సమస్య అయినా కావచ్చు, అది విద్య, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమికుల సమస్యలు, భార్యాభర్తల సమస్యలు, అత్తకుడుల సమస్యలు, కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు, పెళ్లి కుదరకపోవడం, సంతానం ఆలస్యం అవడం, స్త్రీ పురుషుల వశీకరణం, చెడు ప్రయోగాలు, శత్రు సమస్యలు, ఇలా ఏ సమస్య ఉన్నా కూడా దానికి తగినటువంటి ఒక మంచి పరిష్కార మార్గాన్ని అయితే ఖచ్చితంగా తెలియజేస్తారు. అది కూడా ఫోన్ ద్వారానే మనకు జ్యోతిష్యం అయితే తెలుపుతారండి. గురువుగారి ఫోన్ నెంబర్ వచ్చేసి 8106914282. చాలా నమ్మకమైనటువంటి గురువుగారండి. ఒక్కసారి ప్రయత్నించి చూడండి, మీకున్నటువంటి సమస్యల చిక్కుల వారి నుండి ఖచ్చితంగా బయటపడగలుగుతారు. ఇక ముఖ్యంగా వివరాల్లోకి వస్తే కనుక సింహరాశి అనేది రాశి చక్రంలోని 5వ రాశి. ముఖా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పుబ్బా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరా నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వారు ఈ యొక్క సింహరాశి పరిధిలోకి వస్తారు. ఈ రాశ్యాధిపతి సూర్యుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని కనుక మనం గమనించినట్లయితే వీరు దృఢ సంకల్పంతో కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారు. అనుకున్నది సాధించే వరకు నిద్రపోయినటువంటి మనస్తత్వం వీరికి ఉంటుంది. అలాగే వీరు దేనినైనా సాధించాలి అనుకుంటే పట్టుదలతో దాన్ని ఖచ్చితంగా సాధించుకోగలుగుతారు. అదే విధముగా వీరు స్వయం కృషితో ఉన్నతమైనటువంటి శిఖరాలను అధిరోహించగలుగుతారు. కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు. అదేవిధంగా వీరికి కార్యదీక్షతను కార్యదక్షతను కలిగి ఉంటారు. అదేవిధంగా వీరు ఏ పనిని మొదలుపెట్టినా సరే దానిలో విజయాన్ని పొందే వరకు ఆ పని అంతు చూస్తారనే చెప్పుకోవాలి. అంటే ఒక మంచి ఆర్థిక అభివృద్ధిని సాధించిన తర్వాతే ఆ పని నుండి వీరు విశ్రాంతిని తీసుకోగలుగుతారు. ఇక ముఖ్యంగా రేపటి రోజున వీరి యొక్క జాతక ఫలితాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందామండి. ముందుగా వీరి యొక్క జీవిత రహస్యాలను ఇతరులతో పంచుకోవడం వల్ల దానివల్ల వీరికి కొంత మేర ఉపశమనం అనేది లభించి ఆరోగ్యం ఇంకా మెరుగుపడేటువంటి పరిస్థితులు అయితే వీరి యొక్క జాతక ఫలితాల ప్రకారం కనిపిస్తున్నాయి. కొంతమందికి ప్రయాణం బాగా మీకు కొంత మేర ఒత్తిడిని కలిగించేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయండి. కానీ మీకు ఆర్థికంగా కలిసి వచ్చేది మాత్రం ఖచ్చితంగా మీ యొక్క కుటుంబపు తప్పనిసరమైనటువంటి మొహమాటాలు, తరిత్వమైనటువంటి చర్యలు చాలా అవసరం అవుతాయండి రేపటి రోజున. ఇలాంటప్పుడు అలసత చూపితే కనుక మీరు తర్వాత భారీ మూల్యం అయితే చెల్లించక తప్పదు. మరి ఇక మిగిలిన వాటి గురించి మనం చూసినట్లయితే విలువైనటువంటి వస్తువులనే కాకుండా మీ యొక్క ప్రేమను కూడా తాజాగా ఉంచుకోండి. పదోన్నతి లేదా ఆర్థిక ప్రయోజనాలు తగినటువంటి ఉద్యోగాలకు మీరు ఖచ్చితంగా అర్హులవుతారు. మీ యొక్క సమాచార నైపుణ్యాలు ప్రశంసనీయంగా ఉంటాయి. మీ యొక్క జీవిత భాగస్వామి సమక్షంలో ఈరోజు మీకు చాలా అద్భుతంగా గడుస్తుంది. తను మీ అందు చాలా బెస్ట్ అనిపించుకోవడానికి ఈరోజు ఎంతో ప్రయోజనాలను ఎంతో ప్రయత్నిస్తూ ఉంటుంది. అదేవిధంగా మీకు ఆర్థికమైనటువంటి అభివృద్ధి జీవితం కోసం బంగారపు ఉంగరం అయితే ఖచ్చితంగా ధరించి ఉండాలి. ఇక విషయంలోకి వస్తే కనుక రేపటి రోజున ఊహించినటువంటి పరిణామాలు ఏ విధంగా మీ యొక్క జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి అనేటువంటి అంశాల గురించి ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం. మీకు 2:45 తర్వాత ఎటువంటి వార్త అనేది మీరు వినబోతున్నారు. అదేవిధంగా అనుకోని సంఘటన ఒకటి మీ యొక్క జీవితంలో ఎదురవబోతుంది. చాలా కాలంగా మీరు వెతుకుతున్నటువంటి ఒక వ్యక్తి మీకు తారసపడడం కానీ మీకు ఎదురవడం జరుగుతుంది. ఒకప్పుడు మీ యొక్క నైబర్స్గా కానీ ఏదంటే మీ యొక్క స్నేహితులుగా కానీ అదేవిధంగా మీ యొక్క కుటుంబ సభ్యులుగా కానీ ఇలా ఈ విధంగా ఎవరో ఒకరు మీలో చాలా సఖ్యతగా ఉండి కొన్ని అనుకోని సంఘటనల వల్ల మీరు విడిపోయి ఉన్నట్లు అయితే
ఇటువంటి వ్యక్తులు కావచ్చు, లేదంటే మీ యొక్క చిన్ననాటి నుండి ఉండేటువంటి మీ యొక్క స్నేహితులు కావచ్చు, లేదంటే మీరు పనిచేసేటువంటి పరిసరాల్లో మీకు ఎంతో సన్నిహితంగా ఉండేటువంటి స్నేహితులు, మీరు అనుకున్నటువంటి సంఘటనల వల్ల విడిపోయినటువంటి వ్యక్తులు కావచ్చు. ఇలా మీరు ఇరువురు కూడా చాలా సఖ్యతగా ఉండేవారు. కానీ కొన్ని అనివార్యమైనటువంటి కారణాల వల్ల వారు అయితే మీ నుండి దూరం అయ్యారు. కానీ వారి యొక్క ఫోన్ నెంబర్ కానీ వారి యొక్క అడ్రస్ కానీ మీ దగ్గర ఏదీ లేకపోవడం వల్ల మీరు వారిని కలుసుకోవాలి అని చాలా రోజులుగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నప్పటికీ కూడా వారిని కలుసుకోలేకపోతున్నారు. అటువంటి వ్యక్తిని మీరు కలుసుకోవడం కానీ, నేరుగా ఎదురుపడడం కానీ, లేదంటే మీకు అనుకోని విధంగా మీకు తారసపడడం కానీ, లేదంటే మీకు ఫోన్ చేయడం కానీ, లేదంటే నేరుగా మీ వద్దకు రావడం కానీ, ఇలా ఏదో ఒకటి అనుకోనటువంటి మీరు ఊహించినటువంటి సంఘటన అయితే మీకు జరగబోతుంది. ఇది మీకు ఎంతో ఆశ్చర్యంతో పాటు మీకు ఎంతో ఆనందాన్ని కలిగించేటువంటి ఒక అంశం. ఇక మిగిలిన అంశాన్ని కనుక మనం గమనించినట్లయితే, ఈ యొక్క రాశికి చెందినటువంటి వ్యక్తులు ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో వారు కొన్ని మెలకువలు నేర్చుకునేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. వినియోగదారుల నుండి ఖచ్చితంగా మీరైతే కొన్ని ప్రశంసలను పొందుకునేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. మీ యొక్క వ్యాపారంలో మెలకువల గురించి మీ యొక్క కుటుంబ సభ్యులతో కానీ, లేదంటే మీ యొక్క వ్యాపార భాగస్వామితో కానీ కలిసి మీరు కొన్ని మెలకువలను, అదేవిధంగా ఆర్థికపరమైనటువంటి పెరుగుదలను పెంచుకునేందుకు కొన్ని నిర్ణయాలు అయితే తీసుకోబోతున్నారు. ఇక ఎవరైతే ఈ యొక్క రాశికి చెందినటువంటి వారు నిరుద్యోగస్తులు ఉన్నారో వారికి ఉద్యోగ అవకాశాలు, మంచి మంచి ప్రయత్నాలు చేసేటువంటి వారికి మంచి మంచి ఆర్థికపరమైనటువంటి లావాదేవీలతో పాటు మంచి ఉద్యోగ ఫలితాలు అయితే మీ యొక్క జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి. మీ ముందుకి మంచి ఉద్యోగ అవకాశాలు అయితే మీరు చూడబోతున్నారు. అలాగే ఈ రోజు దిన ఫలితాల ప్రకారం ఈ యొక్క రాశికి చెందినటువంటి వ్యక్తులు ఎవరైతే కొత్త రంగాల్లో కొత్త అవకాశాల కోసం ఎవరైతే ప్రయత్నాలు చేస్తూ ఎదురు చూస్తూ ఉన్నారో అటువంటి అవకాశాలు మీరు చేజిక్కించుకునేటువంటి అవకాశాలు, పరిస్థితులు మీ యొక్క జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి. ఇక రాజకీయ నేతలకు మంచి అవకాశాలు అయితే రానున్నటువంటి కొద్ది రోజుల్లోనే మీ యొక్క జీవితంలో చోటు చేసుకోబోతున్నాయని చెప్పుకోవాలి. మీ యొక్క రాజకీయ భవిష్యత్తు గురించి ఒక గొప్ప నిర్ణయాన్ని అయితే మీరు తీసుకోబోతున్నారు. ఈ విధంగా అనుకూల ప్రతికూల అంశాల ఆధారంగా మీ యొక్క జీవితం అనేది రేపటి రోజున గడవబోతుంది. అదేవిధంగా మీరు అయితే గాలిలో మెడలు కట్టడం మీకు సహాయపడదు. మీ యొక్క కుటుంబం వారి యొక్క ఆశించిన మేరకు మీరు అయితే బ్రతకడానికి ఏదో ఒకటి అయితే చేయాలి. మీరు ఈరోజు మీ యొక్క తోబుట్టువుల నుండి సహాయ సహకారాలను అయితే ఖచ్చితంగా పొందుకుంటారు. మీరు తెలుసుకోవాలనుకుంటున్నటువంటి కొత్త ఆలోచనలు, కొత్త నిర్ణయాలు, అదేవిధంగా కొత్త సంఘటనల గురించి ఎవరైతే తెలుసుకోవాలి అని కొత్త ఆశయాల నుండి ఎవరైతే మంచి పేరును తెచ్చుకోవాలని అనుకుంటున్నారో వారు మీకు పరిచయం అటువంటి కొత్త స్నేహితులను పొందడానికి ఇది ఎంతో ఉపయోగపడుతుంది. మీ కలలు, వాస్తవాలు, ప్రేమ తాలూకా అద్భుతానందాలతో పరస్పరం కలిసిపోతూ ఈ యొక్క రోజు అయితే మీకు అద్భుతంగా గడవనుంది. మీ యొక్క పనిపైన, మీ యొక్క ప్రాధాన్యతలపైన మీరు అయితే ఖచ్చితంగా శ్రద్ధ పెట్టండి. ఇక మీరు అయితే మీ యొక్క అత్తమామల నుండి అశుభ వార్తలను వినేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయండి. ఇది మీకు చాలా బాధాకరంగా కలిగిస్తుంది. దీని ఫలితంగా మీరు ఎక్కువ సమయము ఆలోచించడమే కాకుండా దానికి ఎక్కువగా సమయాన్ని అయితే వినియోగిస్తూ ఉంటారు. ఇక మిగతా వాటిపై మీ యొక్క శ్రద్ధ అనేది ఉండదు. ఇక మీ యొక్క వైవాహిక జీవితం ఈ రోజు కంటే గొప్పగా ఇంకెన్నడూ ఉండబోదు. అదేవిధంగా మీ యొక్క జీవితంలో చిన్న సరదాల కోసం బయటకు వెళ్తారు. సంతోషము, ఆనందము అయితే ఖచ్చితంగా పొందుకుంటారు. మీరు ఈరోజు మత్తు పానీయాల నుండి అయితే దూరంగా ఉండండి. లేనిచో మత్తులో మీరు మీ యొక్క వస్తువులను పోగొట్టుకోగలుగుతారు. కొంతమంది తమ శక్తికి మించినటువంటి మొత్తము సరుకుని కూడా డెలివరీ చేస్తామని వాగ్వాదాలు చేస్తారు. కానీ అటువంటి వారు మాటల్లోనే కానీ చేతల్లో శూన్యం కనుక వారిని మర్చిపోండి. మీరు బాగా ఇష్టమైనటువంటి వారి నుండి కానుకలు, బహుమతులు అందుకోవడంలో మీకు ఇది ఒక ఎగ్జైట్మెంట్ రోజుగా మిగిలిపోతుంది. వృత్తిపరమైనటువంటి విషయాలను, అడ్డంకులు మీ యొక్క అనుభవాన్ని ఉపయోగించి శ్రమ పడకుండా అలవోకగా పరిష్కరించుకోండి. ఇక మీ యొక్క చిన్న ప్రయత్నాలు దానికి శాశ్వతంగా ఒక పరిష్కారాన్ని అయితే ఖచ్చితంగా తీసుకోగలుగుతారు. ఎటువంటి సమాచారము లేకుండా దూరపు బంధువులు మీ ఇంటికి వస్తారు. ఇది మీకు ఎంతో సమయమును ఖర్చు చేస్తుంది. ఇక మీ యొక్క వైవాహిక జీవితంలో గతం ఎన్నడూ కూడా లేనంత ఒక అద్భుతంగా ఈ రోజు అనేది మీకు ఉంటుంది. ఇక అదేవిధంగా మీ యొక్క ప్రతికూలమైనటువంటి అంశాలను మీకు అనుకూలంగా మార్చుకోవడానికి శివారాధన అయితే తప్పనిసరి అండి. శివనామ స్మరణ మాత్రం మీరు అయితే మర్చిపోకండి. అదేవిధంగా హనుమాన్ చాలీసా పఠించండి. శ్రీ సత్యనారాయణ స్వామి యొక్క సూత్రాన్ని అయితే మీరు నిత్యం కూడా స్మరించుకోండి. మీకు ఉన్నంతలో పేదలకు, వృద్ధులకు దాన ధర్మాలు చేయండి. అపారమైనటువంటి పుణ్య ఫలితాన్ని అయితే ఖచ్చితంగా పొందుకోగలుగుతారు.